హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ముగ్గురు కలిసి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయామని చూస్తున్నారు కదా! యాక్చువల్‌గా మేము బయటకొచ్చింది మాల్‌కని బయలుదేరాము. కానీ బస్ అలా వెళ్తుంటే మా మనసు ఎందుకో టెంపుల్ వైపు మళ్ళింది. సో, అందుకని ఎస్ఆర్ నగర్‌లో దిగేసి బల్కంపేట అమ్మవారి గుడికైతే వెళ్తున్నాము. బస్ దిగంగానే మాకు సోడా బండి అయితే కనిపించిందండి. ఫస్ట్ అయితే సోడా తాగి తర్వాత ఆటో బుక్ చేసుకొని టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. గుడి బయట నుంచి చూసి మా వోళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే బోనాలు కనిపించినియి ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళకి. ఏపీలో కూడా స్టార్ట్ అయినియి. కానీ ఇక్కడ స్పెషల్ ఇది కాబట్టి ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. బోనాలు తీసుకొచ్చారు ఎక్కువ మంది మంగళవారం కనుక ఆ రోజు. ఇక టెంపుల్‌లోకైతే వెళ్ళిపోయాము. కొంచెం రష్‌గానే ఉంది. మంగళవారం కనుక బోనాలు ఎత్తుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మంగళవారం, ఆదివారం కొంచెం రష్‌గానే ఉంటుంది టెంపుల్ అయితే. దర్శనం అయితే చాలా బా అయిందండి. మా చిన్నోడు అలిగాడు ఫ్రెండ్స్. మా చిన్నోడు అలిగాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా జషుబాబు అలిగాడు. వాడిని ఊరుకోపించడానికి టైం అంతా సరిపోతుంది. దర్శనం అయ్యాక బయటైతే కాసేపు కూర్చొని ఒక 2-3 ఫొటోస్ తీసుకొని అయితే టెంపుల్ నుంచి బయటకు వచ్చాము. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే అమ్మవారికి పెట్టిన చీరలు అయితే మనకు అమ్ముతారండి. మనకు కావాలితే కొనుక్కోవచ్చు. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ టెంపుల్ అయితే శారీ కొనుక్కుంటాను. యాజ్ యూజువల్ ఎప్పుడులాగే మన మనసు అయితే అవుతుందో చెప్పండి. చీర పైన దృష్టి పడిపోతుంది వెళ్ళి. సో, నేనైతే ఒక షేర్ తీసుకున్నా. నాకైతే నచ్చింది. ఎవరి గోల వాళ్ళది. ఇక్కడైతే మా మేనకోడలు పులిహోర తీసుకొచ్చింది. ఎంతైనా గుడి ప్రసాదమేనండి. మన ఇంట్లో పులిహోర చేసుకుంటే ఎందుకో ఆ టేస్ట్ అయితే రాదు. మేమైతే ఆ ప్రసాదం తినేసి ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. ఐ లవ్ యూ.